వాడే కోటగాడు. వీరలింగేశ్వర స్వామి. ఒంటెడిదిన్న గ్రామంలో వీరలింగేశ్వర ఆలయంలో గణేశునికి పూజ చేసినాడు స్వామివారు. ఇప్పుడు శివలింగాన్ని వీడియో తీస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. వినాయక స్వామి ఇక్కడ ఉన్నాడు చూడు. ఓం నమః శివాయ. ఎవరు వచ్చినా బయట పెట్టి అన్ని ఆటి వరకు పని చేస్తా, అందుకే పూలు పెట్టానే. నువ్వు ఆటి వరకు లోన్ పానేసుకోవాలంటే హర 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 ని పిలుసంగా గంట పట్టుకో నాకు రాదు. మరి వంట కాడ కరెక్ట్ ఉన్నప్పుడు ఉండాలా. మొత్తం నానే ఉంటుంటే ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసము అమావాస్య రోజు ఒంటెడిదిన్నలో బీరప్ప గుడి దగ్గర ఒక గుడి దగ్గర ఈరోజు భోజనాలు పెడతారు. ఈ స్వామి నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాడు. ఈ అసలు కుర్రవాళ్ళు అక్కడ కూడా వచ్చి లేరు చూడు ఫ్రెండ్స్ మా ఊర్లో అంతగా. శివసామలకు కావద్దు, అమ్మకు అవసరమైన ఈ ఏడు 10,000 కానీ మంచిని పెట్టాలా. ఏడు దేంటికి వెళ్ళాలి, మాకు టైం లేదు. ఎవరికి వస్తుందో అంట తీసుకుంటే పర్లేదు. ఫేస్ ఇక్కడ మళ్ళీ పట్టుకున్నాను, గేట్ పట్టుకో. ఆడడానికి పట్టండి, ఇల్లు అలా బయట తాగేవాట్లకు పట్టండి. కెరపాకు ఇతని కొత్తిమీర కదా, కొత్తిమీరని నీట్గా చేస్తున్నాడు. ఇరుపాచిగాడు ఉపవాసం చేస్తూ మరి సొంగ లేపుతున్నాడు.
తెల్లగా చెప్తున్నాడు సంగలు ఇరు పాచిగాడు. బయటికి పడుతుంది. వాళ్ళ తాత చూస్తున్నాడు. ఏం కాలా నూనె అట్ట ఫై రాదు దాంట్లోన. ఏం కాదులే అన్నది ఇసుకేసి నూనె కాగబెట్టి ఒకటే పారేయాలి చుట్టూ ముక్క. దాంట్లోనే అయిపోతుందేమో. రాముడు గాడు ఈరోజు బీరప్ప గుడి దగ్గరికి వచ్చి ప్రోగ్రామ్ ఆయనది. ఈరోజు స్వామికి సహాయం చేస్తున్నాడు. ఈరోజు బీరప్ప స్వామి పిలిపించుకున్నాడు ఇతన్ని. ఫోన్ చేయి. వాళ్ళ ధనాన్ని కొంచెం సైడ్ ఇచ్చుకో. కమాన్ గైస్, కమాన్. బీరప్ప గుడి దగ్గర అన్నదానం చేస్తున్నారు కార్తీక మాసంలో. చివరి రోజు అమావాస్య రోజు. కొండెరున్న గ్రామ ప్రజలకు తెలియజేయడం శ్రీ శ్రీ వీరలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. పవన భక్త మహాశయులందరూ వచ్చి అన్నదానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కొండెరున్న గ్రామ ప్రజలకు తెలియజేయడం శ్రీ శ్రీ వీరలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. కావున భక్త మహాశయులందరూ వచ్చి అన్నదానాన్ని స్వీకరించాల్సి. హాయ్ ఈశ్వర్ అనే ఛానల్కి లైక్ చేయండి అని చెప్పు. లైక్ కొట్టమని చెప్పులే. అట్లా రాదు మరే. గంట క్లారిటీ చెప్పాలకి. కాదు లైక్ చేయమని చెప్పు. హాయ్ అనే ఛానల్ హాయ్ ఈశ్వర్ ఛానల్కి వాడు చెప్తారులే. హాయ్ ఈశ్వర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.